Honorable Chief Minister is requested to unfurl the national flag. All the guests and officials are requested to stand and officers in uniform to salute. Parade Commander Shri S. Satish Kumar IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister is going to review the parade. Shri D. Gautam Sawang IPS, the Director General of Police of Andhra Pradesh, is accompanying Honorable Chief Minister on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి కుటుంబ సభ్యుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఏకకాలంలో అందించే సవ్య సాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. భారతావనికి అన్నపూర్ణగా పేర్గాంచిన ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు కోట్లాది రూపాయల లబ్ధిని చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యా రంగంలో మనబడి, నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోన్న ఆధునిక వసతులు, సౌకర్యాలు సత్ఫలితాలనిస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు సేవల ద్వారా ఎందరికో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంతో పాటు 1088 104 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
Honorable Chief Minister is reviewing the 2nd Battalion of Andhra Pradesh Special Police Kurnool contingent. The contingent is commanded by Sri DGV BSV Prasad, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ డీజీవీ బిఎస్వి ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing the 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. The contingent is commanded by Sri B. Pentarao, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing the 5th Battalion of APSP Vijayanagaram contingent. Contingent is commanded by Sri A. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 5th బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. APSP Brass Band contingent, APSP Pipe Band contingent, AP Social Welfare Residential Educational Institution Society Scotland Bagpipe contingent. Honorable Chief Minister is reviewing the 11th Battalion of APSP Bhakarapet YSR Kadapa contingent. Contingent is commanded by Sri KV Rangarao. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ వైఎస్ఆర్ కడప కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. Honorable Chief Minister is reviewing the 16th Battalion of APSP Vishakhapatnam contingent. The contingent is commanded by Sri G. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Chief Minister is reviewing AP Sainik Welfare contingent. The contingent is commanded by Naik Yelamandarao. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ నాయక్ ఎలమందరావు. The government is committed to welfare, safety and security of women and children in the state. To reduce anemia in pregnant and lactating mothers and malnutrition among children, government has introduced YSR Sampurna Poshana Plus in 77 tribal sub-plan mandals and YSR Sampurna Poshana in plain areas with diversified food along with egg and milk supplementation to enhance iron, protein and mineral supplementation. Disha Act and Disha App introduced by the government of Andhra Pradesh are being appreciated by all the states of India. Disha Act terrifies the people who misbehaves with ladies because it completes the investigation within 21 days and